మా పెళ్లి రోజు మీకు అలాగే మా పెళ్లి ఆల్బమ్ కూడా మీకు చూపిస్తాను. 12th యానివర్సరీ కంప్లీట్ అయిపోయి 13th లోకి అడుగు పెడుతున్నాం అనమాట. సో మీ అందరికి మా పెళ్లి రోజు జ్ఞాపకం, మా పెళ్లి ఆల్బమ్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇక్కడైతే మొదటిగా చూడండి, మ్యారేజ్ ఆల్బమ్ అండి. ఎప్పుడు చూసినా కూడా కొత్తగానే ఉంటదండి. ఎందుకన్నా నాకైతే మేము చాలా మంది ఏంటంటే మామూలు పెళ్లి రోజు వచ్చినప్పుడు ఏదైనా ఫోటోలు ఇందులో ఫోటోస్ తీసుకొని మన వీడియో పెట్టుకోవడానికే చూసుకుంటారేమో నాకు తెలియదు, కానీ మేమైతే మాకు ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూస్తూనే ఉంటాం అనమాట. మేము అన్ని మెమరీస్ అన్ని 11 సంవత్సరాల నుంచి ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటా ఉంటాం ఈ పెళ్లి ఆల్బమ్ తీసుకొని. అయితే ముందుగా మీకు చూపిస్తాయి ఇక్కడ జూకంటి వారి పెళ్లి సందడి. జూకంటి వారి పెళ్లి సందడి అంటే జూకంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు జూకంటి అనమాట. సో రోజా వెట్స్ గోపి. అదేంటో గోపికి ముందు రోజా అనే పేరుంటేనే రోజా గోపి అనే పేరు చాలా బాగుందని చాలా మంది అంటారు. ఐడి కూడా అసలు అలా సెట్ అయిపోయింది అనమాట. నా ఇన్స్టా ఐడి కానీ యూట్యూబ్ ఐడి కానీ. అవును, రోజా గోపి అంటే బ్రాండ్ తగ్గేది లేదు. చూసేయండి ఇంకా ఆల్బమ్ ని. ఇక్కడ ఏం లేదు, మొత్తం రెడ్డిగా అయిపోయింది. ఇక్కడ ఏం లేదు చూడండి. ఇక్కడ అట్లా ఉన్నాం ఇద్దరం పిచ్చి మొహం లాగే. చిన్నప్పుడు బాగుండేది, నేనే కొంచెం మామూలుగా ఉన్నా కానీ అప్పుడు నాకు 20 years అనమాట. 20 years. మా వారికేమో నీకెన్నప్పుడు 26. 26 కాదు, నీకు 25. నాకు 20 years అనమాట. చూడండి ఎలా ఉన్నావు. అప్పుడు ఫొటోస్ కూడా ఏదో అట్లా స్టిల్స్ పెట్టాలని కూడా అసలు అంత వచ్చేది కాదనమాట. ఏదో మబ్బు మొహం లాగా పెట్టామన్నమాట స్టిల్స్ కూడా. ఇక్కడైతే ఇక్కడ గోపి వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. గోపి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఇక్కడ అందరు వాళ్ళ చెల్లి. ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అనమాట. మాడపడుచు గోపి వాళ్ళ చెల్లి. ఇక్కడ వాళ్ళ పిన్ని అనమాట, వాళ్ళ పెదనాన్న, బాబాయిలు వీళ్ళందరూ అనమాట. ఫ్యామిలీ మొత్తం ఓవరాల్ గా. ఇక్కడైతే తినొచ్చేసి వీళ్ళ మేనమామ భార్య, వీళ్ళంతా వీళ్ళ బాబాయి, పెదనాన్న, పిన్నులు వీళ్ళందరూ అనమాట. అందరినీ పేరు పేరున చెప్పాలంటే చాలా లెంత్ అయిపోయింది వీడియో. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఎలా ఉన్నామో. ఇదేమో సత్యనారాయణ స్వామి వ్రతానికి తీసుకున్న సారీ అనమాట ఇది. తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయినాక దిగిన ఫొటోస్ ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు మా కన్నయ్య. ఇది మీకు ఒకటి సర్ప్రైజ్ చూపిస్తా చూడండి. షాక్ అవుతారు. గోపి ఫోటో చూస్తే షాక్ అవుతారు మీరు. చూడండి చూపిస్తాను, చూస్తాండి. ఈ ఫోటో ఇప్పుడు నాకంటే 21 ఉండొచ్చు అండి. ఎలా ఉన్నట్టు బక్క చిక్కిపోయి బక్కగా అంటే గాలికి ఊరేస్తే ఇట్లా గాలికి లేచిపోయేటట్టు అనమాట. చూడండి ఎలా ఉన్నారు బక్కగా. గోవాలో అనమాట ఇది. గోవా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్ అనమాట ఇది. నేను ఫొటోస్ భద్రంగా దాచుకున్నా. మళ్ళీ ఈ ఆల్బమ్ లో ఇది ఎలా వచ్చిందో అర్థం కావట్లా. నేను ఇది పర్సనల్ గా పెట్టుకున్నా, కానీ ఇందులోకి ఎలా వచ్చింది ఈ ఫోటో. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఇక్కడ పెద్ద మామయ్య, అత్తయ్య, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వాళ్ళు, చిన్న బాబాయ్, పిన్ని, గోపి వాళ్ళ రిలేటివ్స్ అనమాట. అంతా మాడపడుచు అన్నయ్య, గోపి వాళ్ళ మేనమామ, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ పెద్దనాన్న కూతురు, వాళ్ళ పెద్దమ్మ కూతురు, అంటే మా అత్తయ్య వాళ్ళ వీళ్ళిద్దరు మా అత్తయ్య వాళ్ళ అక్క కూతుర్లు. వీళ్ళేమో గోపి వాళ్ళ బాబాయ్ కూతురు. బాబాయ్ కదా, పెద్దనాన్న కూతురు. సారీ. ఇక్కడ మా నాన్న వాళ్ళ పెద్దన్నయ్య, పెద్ద అమ్మ, మా తోటికోళ్ళు అనమాట. వీళ్ళ అన్నదమ్ములు పిల్లలు ఉంటారు కదా, బ్రదర్స్ అన్నదమ్ములు. ఇక్కడ పూజలు అనమాట, వడుగు ఇస్తున్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే ఒడుగుకి మామూలుగా ఒడుగు బట్టలు కూడా రెడీమేడ్ గా దొరుకుతాయి అనమాట. కానీ అసలైతే ఒడుగు బట్టలు ఎందుకంటే మన పాత పద్ధతులు సాంప్రదాయ ప్రకారం పాటించాలి అంటే ఒక నైట్ అంతా పసుపు నీళ్ళల్లో
మంచి వైట్ బట్టలు మొత్తం ఒక నైట్ అంతా పసుపు నీళ్ళలో నానబెట్టేసుకుని అవే వేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ గా రెడీమేడ్ దొరుకుతున్నాయి అన్నమాట. సో మన పాత పద్ధతులు పాటిస్తే అన్ని బాగుంటాయి. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఇది ఇది ఎలా ఉంది చెప్పండి. కాకతీయ శిలాతోరణం అది. కాకతీయ శిలాతోరణంలోకి వెళ్ళి అక్కడ ఆ తోరణం ముందు కూర్చున్నాం అనమాట నేను గోపి. ఇక్కడేం గడ్డిలో కూర్చున్నా, బండిలో గడ్డి వీగుతున్నాం. వాళ్ళు ఏమన్నా స్వీట్ మెమరీస్ మామూలుగా లేవు కదా. రోజా బాగుంటదండి, మ్యారేజ్ అప్పుడు వస్తుండేది రోజా. అంటే ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు చూడండి ఎట్టుందా, అప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఎట్టుందా. 30+ అయినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అప్పుడు లాగే ఉండాలంటే ఉండలేము కదా. ఇంకా నాకు తెలిసి ఏంటంటే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకే ఏజ్ పెరుగుతున్న కొద్ది చాలా మందికి అన్నం పెరుగుతుంది. నాకు కూడా అంతే. చాలా అప్పుడు నాకు నేను నచ్చలేదు అనమాట అప్పట్లో. ఇప్పుడు నేను నాకు నచ్చుతున్నాను అనమాట. ఇప్పుడే బాగున్నా నేను. చూద్దాం, ఇక్కడ చెవు కుడుతున్నారు వాళ్ళ మామయ్య గోపికి. అంటే చెవు కుడుతున్నారంటే చెవు కుట్టినట్టు చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా చెవు కుట్టించుకోవాలి చిన్నప్పుడే. కుట్టించుకున్న చెవుని బూట్ వేసుకున్నారు అనమాట. అందుకే ఇక్కడ ఈ సాంప్రదాయం చేస్తున్నారు అనమాట వాళ్ళ మామయ్య. ఇది మొత్తం గొడుగులు వాళ్ళ మేనమావ చేసే కార్యక్రమం అనమాట. మొత్తం ఇక్కడ ఈ ఫేమ్ మొత్తం అదనమాట వాళ్ళ మామయ్య చేసేది. ఇక్కడ జంజం వేస్తున్నారు అందరూ కలిసి. కాశీకి పోయాను రామ హరి, బ్రహ్మ తీర్థం తెచ్చాను రామ హరి. అదే కాశీకి పోతే ప్రశాంతంగా ఉండేది రామ హరి. కాశీకి పోయాను రామ హరి. అప్పుడు మా బామ్మ వచ్చి నన్ను బరి చేశాడండి. కాశీకి వెళ్తుంటే ఇంకా మా తమ్ముడు చూడండి ఎలా ఉన్నాడు, చిన్నోడు అనమాట మా తమ్ముడు. వీడు సడన్ గా ఎదిగిపోయింది అనమాట. మా తమ్ముడు వచ్చి బావా నువ్వు ఎందుకు కాశీకి పోతున్నావు రా, ఇక మా అక్క నుంచి పెళ్లి చేస్తా అని చెప్పని ఇక్కడ కాలు అడిగి తీసుకొస్తున్నారు అనమాట. చూడండి ఒడుగు బట్టల్లో ఎలా ఉన్నాడో గోపి. చూసారు కదా ఈ చెప్పులు ఇవన్నీ మా అంటే పావుకుళ్ళ పావుకుళ్ళు అంటే మా విశ్వబ్రాహ్మణ్స్ లో ఇలా ఇంకా వడుగు చేసే వాళ్ళ జంజం కులంలో వాళ్ళకి వడుగు ఇలానే చేస్తారు కదా, అంతే కదా. జంజం కులంలో ఉన్న వాళ్ళందరికీ ఇలానే చేస్తారు వడుగు. ఇక్కడ చూడండి బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ. అసలు మేకప్ గానీ ఏది లేదండి. అది ఇంకో విషయం ఏంటంటే పౌడర్ కూడా వేసుకోలేదు అనమాట. ఈ ఫొటోస్ దిగేటప్పుడు నలుగు పెట్టేటప్పుడు అలా ఊరికి అలా పొద్దున్న బ్రష్ చేసుకొని అలా కూర్చుంది అంతే. పొద్దున్న బ్రష్ చేసుకొని అలా రెడీ అయ్యి ఈ ఓని కూడా నేను మెచ్యూర్ అయినప్పుడు నాకు ఓని ఫంక్షన్ చేసినప్పుడు వేసిన ఓని నేను మళ్ళీ పెళ్లి కూతురు చేసినప్పుడు అదే ఓని వేసుకున్నాను అనమాట. నేను ఎంత విచిత్రం అంటే అంత విచిత్రం అనమాట. ఇది అంటే బ్లౌజ్ కు వేరేది కుట్టించామన్నమాట, ఓని మాత్రం అదే వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు కదా, నాకు ఫస్ట్ టైం నాకు ఆ ఓని నచ్చింది అనమాట. సో అది ఓని. ఇక్కడైతే మెడలో చూడండి, నేను ఇది కిరణాల్లో కొనుక్కున్న దండ అండి, ఇది వేసుకున్నాను నేను. చూడండి అప్పుడు అంత ఏ వేసుకోవాలని కూడా అంత అంటే పల్లెటూరు కదా, అంత లగ్జరీగా రెడీ అవ్వాలి అని రెడీ అవ్వాలని నాకు లేదు, రెడీ చెయ్యాలని కూడా ఎవరు అనుకోలేదు అనమాట. ఇక్కడైతే నాకు నలుగు పెడుతున్నారు అనమాట. ఇల్లు మా బాబాయ్ ఇల్లు, మా మేనత్త మా నాన్న వాళ్ళ చెల్లి. చూడండి పెళ్లి గాజులు చూసారు కదా, ఈ గాజులు ఎంత బాగుంటాయండి. పెళ్లి గాజులు పెళ్లి కూతురికి పెళ్లి 2 రోజులు ఉందనగానే ముందు వెళ్ళి తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి గాజులు షాప్ దగ్గరికి వెళ్ళి వేయించేవాళ్ళు అనమాట. వెనకటి కాలంలో అయితే నేను కూడా అలా వచ్చి వేయించుకున్నా, అమ్మ వచ్చి వేయించుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలా కూడా వేసుకోవట్లేదు గాజులు, అంత డిజైన్ మోడల్ అన్ని మారిపోయినాయి. అసలు ఇప్పుడు ఎక్కడ చెప్పండి, ఇలా పెళ్లి గాజులు ఇలా వేసుకుంటేనే ఎంత కలర్ ఉంటాయి, గ్రీన్ రెడ్. చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు గాజులు. చేతి నిండా 5 డజన్లు 6 డజన్లు వేస్తారనమాట పెళ్లి గాజులు. మా అత్తయ్య కూతురు, మా అక్క, మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క. ఇక్కడ వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు చిన్న వాళ్ళు. ఇప్పుడు దాని పెళ్లి అయిపోయి ప్రెగ్నెంట్ అనమాట. చూడండి చిన్నగా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ. మొత్తం నలుగు పెట్టారు అంత మొహానికి చేతులకు అంతా పూసి. చూడండి ఎలా ఉన్నాను. ఇక్కడ ఈ ఫేమ్ లో అయితే నాకు అనమాట నలుగు పెడుతున్నాను పెళ్లి కూతురు చేస్తూ. ఇక్కడ పెళ్లి కూతురుని చేసేటప్పుడు గౌరీ పూజ.
ఇక్కడ పెళ్లి కూతురు చేసి గౌరీ పూజ చేస్తున్నాం అనమాట. మా నాన్న, మా అమ్మ. చూడండి, మా నాన్న అప్పటికే 4 పెళ్లిళ్ళు చేసింది అనమాట. అందులో ఒకటి మా నాన్నకి 5 తమ్ముళ్ళు, ఒక చెల్లి అనమాట. అంత బాధ్యత అంటే పెద్ద కొడుకు మా నాన్న కాబట్టి ఎక్కువ మా నాన్న భుజాల మీదే మోసాడు అనమాట. అన్ని నా స్టేజ్కి వచ్చేసరికి అంటే ఫైనాన్స్ గా కానీ ఆరోగ్యపరంగా కానీ అంత లాస్ లో ఉన్నామన్నమాట మా పెళ్ళి అప్పుడు మేము. కానీ ఎక్కడ కూడా మా నాన్న ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చేశాడు అనమాట. 4 పిల్లల పెళ్లి కూడా మంచిగా చేశాడు. మొత్తం 5 అనమాట మాకు. చూడండి, ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మా నాన్న. అందరికి అన్ని విధాలుగానే మంచిగా చేశాడు అనమాట. ఈ ఫ్రేమ్ చూడండి ఎలా ఉందో, మొత్తం బాగుంది కదా. అప్పుడు ఫొటోస్, అప్పుడు స్టిల్స్ వేరు కదా. చూడండి, పెళ్ళికొడుకై రెడీ అయ్యి మంచిగా వచ్చేసాడు అనమాట. వైట్ డ్రెస్ మీద రావాలి ఇలా వచ్చినమాట. ఇక్కడ ఏంటి చెంది అంటారు, ఎదుర్కోళ్ళు ఏదో కోల్డ్ అంటారు దాన్ని. ఎదుర్కోళ్ళు ఇక్కడ స్వీట్ పెట్టి, మంచినీళ్ళు ఇచ్చి స్వీట్ పెట్టి తీసుకొని రావాలన్నమాట. వాళ్ళని ఆహ్వానించాలి పెళ్లి కొడుకు వాళ్ళని. ఇక్కడ చేస్తున్నారు అనమాట. ఇలా కట్టుకోవాలి, ఇలా టవల్ కట్టుకోవాలన్నమాట. మా అమ్మ ఇలా కట్టుకుంది చూడండి. పెళ్లి అయిపోయేంత వరకు ఇలానే కట్టుకుంది మా అమ్మ. ఇలా మొత్తం చేతులకి ఇలా కట్టేస్తుంది అనమాట. ఇవన్నీ నాకు తెలియదు. ఇది అంటే పెళ్లి సాంప్రదాయాలలో మనకు అన్ని కొన్ని తెలీదు, తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, స్వీట్ పెడుతున్నారనమాట. ఇక్కడ బట్టలు పెట్టేసి వీళ్ళని ఆహ్వానిస్తున్నారు. రావయ్యా రావయ్యా అనుకుంటూ వస్తున్నారు అనమాట కారులో పెళ్లి కొడుకు. వచ్చేసాడు పెళ్లి కొడుకు. దిండెడక. ఇక్కడ మా తమ్ముడు మళ్ళీ మా ఊరికి వచ్చిన తర్వాత మా ఇంటి ముందుకు వచ్చేటప్పటికి కాళ్ళు కడగాలి కాబట్టి ఇక్కడ కాళ్ళు కడుగుతున్నప్పుడు మా తమ్ముడు. ఇక్కడ బామ్మద్దికి బట్టలు పెడుతున్న బావ. చెప్పు, ఎందుకట్లా మెమోరీస్కి వెళ్ళిపోయాను నువ్వు? ఏదైనా మాట్లాడు. ఇక్కడ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు మా అమ్మ మా నాన్న. కళ్యాణ మండపం మీదకి వచ్చేసాం అనమాట. ఇక్కడ మండపం అంటే కళ్యాణ మండపం అంటే పెద్ద ఫంక్షన్ హాల్ కాదులేండి, ఇంటి ముందే. అసలు ఇప్పుడున్నది ఏముంది చెప్పండి. ఇప్పుడు కళ్యాణ మండపం అంతా అప్పుడు మ్యారేజ్ ఎట్లుండే తెలుసా. ఇంకా మా అక్క పిల్లప్పుడైతే కొబ్బరాకులతోటి మండపం కట్టేవాళ్ళు కదా, కొబ్బరాకులతోటి. అది మా అక్క పిల్లప్పుడు. మా పిల్లప్పుడు ఏంటంటే మామూలుగా మండపాలు ఇట్లా గిరక రౌండ్ తిరుగుతూ ఉంటాయి. మండపంలో మొత్తం 4 ఇట్లా ఏమంటారు వాటిని, స్తంభాల్లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు ఓన్లీ కళ్యాణ మండపంలో ఎంతవరకు ఎంట్రన్స్ వరకు ఏమి ఉండదు. ఒక బయట కళ్యాణ మండపంలో ఏం చెప్పిన, ఇప్పుడు బయట ఫ్లెక్సీ పెట్టేసి లోపలే మొత్తం హంగామా చేస్తారు. కానీ మా ఇంటికాడ ఎలా తెలుసా, మా ఇంటికి వచ్చే గల్లీ వరకు ముందు రోడ్డు కానించి మా ఇంటికి వచ్చే వరకు మొత్తం ఇట్లా కటన్స్ కట్టేసి మొత్తం మెరుపు తీగలు కట్టేసి, ఎలా అంటే అసలు రోడ్డు మొత్తం కట్టేశారు అనమాట. అలా చాలా బాగుంటది. అది మా పెళ్లి వీడియోలో ఉంటది అనమాట. అసలు ఇలా ఫొటోస్ లో కనిపించదు కాబట్టి మామూలుగా కదా. అది ఇప్పుడున్న పెళ్లిళ్ళకి ఏముంది, కళ్యాణ మండపంలోకి వెళ్ళి ఒక ఫ్లెక్సీ ముందు ఒకటి పెట్టేసి లోపల అంత హంగామా చేస్తారు. కానీ అప్పుడు పెళ్లిళ్ళు, అప్పుడు మండపాలు, అప్పుడు రోడ్డు మొత్తం అంతా వేస్తే అదొక రకమైన, అది పెళ్లి అంటే అదొక అంగరంగ వైభవంగా హంగామా కనిపించేది అనమాట. చూడండి, నేనైతే నిద్రపోతున్నా. ఫోటో అనగానే నిద్రపోయేదాన్ని. ఇప్పుడు ఫోటో అనగానే స్టిల్స్ మామూలుగా రావు, అప్పుడు స్టిల్సే వచ్చాయి కావన్నమాట. అసలు ఫోటో స్టిల్స్ పెట్టేటప్పుడు ఒకటేనా ఒకట. నేనైతే ఇటు తిరుగు, తలకాయ తిప్పు, అటుపెట్టు, గడ్డ కింద చేయబెట్టుకో, చెంప కింద చేయబెట్టుకో అని చెప్తుంటే అవి పెట్టుకుంటూ వాళ్ళ మొహంకెళ్ళే చూసుకుంటూ అటు పట్టుకో పన్నయ్య. ఇక్కడ అందరు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అందరు అక్షంతలు వేస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ మా బాబాయ్, మా నాన్న తర్వాత ఆయన. ఇక్కడ గోపి వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు, చుట్టాలందరూ అనమాట. ఇక్కడ ఫోటో చూడండి ఎంత బాగుందో. ఈసారి అప్పుడు హాఫ్ సారీ టైప్ అనమాట. ఈసారి నాకెందుకు నా వెళ్ళేప్పుడు నా చీరలు నాకే నచ్చలేదు. మమ్మల్ని తిట్టారనమాట. నాకేం మంచి చీరలు తీసుకోలేదు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ట్ వేసి అనమాట. ఇక్కడ ఆర్ట్ వేసి నా ఊహలో ఉన్నా, నేను ఊహలో ఇట్లా ఊహించుకుంటే ఇక్కడ ఆర్ట్ వేస్తుంటే ఇక్కడ నా ఊహలోకి వచ్చేసింది అనమాట. డాడీ చూడండి, డాడీ అప్పుడు అది అంతకంటే భయంకరమైన ఫోటో ఒకటి చూపించింది మాకు. ఏది నీదా? గోవా పోయినప్పుడుదా? ఇక్కడ మాంగళ్య ధారణ, ఇక్కడ తాళి కట్టి ఇక అప్పుడు అయిపోయింది ఇక గోపి పని. మమ్మీ కళ్ళలో చూడండి ఒకసారి, గోపి పని అయిపోతుంది. మళ్ళీ నేను ఏంటంటే అప్పుడు ఇంకా కళ్ళ నుంచి నాకు నీళ్ళు దుఃఖంలో అసలు ఇక బాధ ఉంటది కదా ఎవరికైనా. అంతకుముందే ఏడ్చిన అనమాట. నేను ఒక రోజు ముందు నుంచి ఏడ్చుకుంటూ అడ్డీ తిరుగుతూనే ఉన్నా. అప్పుడు ఏడ్చిందండి, తర్వాత నుండి నన్ను ఏడ్పించడమే. ఇక్కడ చూడండి, అప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ కాలు మొక్కుతుంది అనమాట. ఇక కమాన్ చూస్తున్నాం అని మనసులో పెట్టుకున్నాయి అన్ని. ఇక్కడ వాళ్ళు నవ్వుతుంది చూడండి. ఇక్కడ తలంబరాలు భలే చూస్తున్నాం అండి. ఎంత బాగుంటుందో ఈ క్లిప్. వీడియోలో కూడా నాకు ఎంత బాగా నచ్చింది ఈ క్లిప్ అయితే. ముత్యాల తలంబరాలు, ముత్యాలు లేవు కానీ బియ్యం ఉంది. తల మీద చెయ్యి వేసి గుర్తు తాళి ఒట్టు మెడల కట్టి ఒట్టు పెట్టుకో. ఇక్కడ తలంబరాలు పోసుకుంటున్నాం అనమాట. ఇక్కడేమో బాల్స్, స్పాంజ్ బాల్స్, ఇక్కడ బాల్స్ ఊదుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెంకీలు, నెక్స్ట్ ముత్యాల తలంబరాలు. ముత్యాలు పోసుకునేది తీయలేదు అనుకుంటా. ముత్యాల తలంబరాలది వీడియోలో ఉంటది. ఇక్కడ మావయ్య కొడుకు అనమాట. మా మావయ్య లేడు అనేసి వాడు మెట్టెలు పెడుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు పెడుతుంది అనమాట మెట్టెలు. ఇక్కడ సప్తపది, అరుంధతి నక్షత్రం దగ్గర కనిపించింది మీకు. అరుంధతి నక్షత్రం ఇక్కడ ఫొటోస్ బాగున్నాయి. దండ చూసారా? అప్పట్లో మేము ట్రెండ్ సృష్టిస్తాం అనమాట. అప్పుడు మేము వేసుకున్న దండలు ఇప్పుడు అందరూ వేసుకుంటున్నాం. ఇక్కడ పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరు ఇక్కడ ఇంట్లోకి వచ్చి ఇక్కడ పూజ గదుల దగ్గర మళ్ళీ రథం చేసుకున్న చీర కనుక పెడుతున్నారు అనమాట. అత్తయ్యలు పట్టు చీర అని పెడుతున్నారు. ఇక్కడంతా ఇంకా మా చుట్టాలు, వీళ్ళ చుట్టాలు ఇక్కడంతా ఆరతి మంగళారతి పట్టారు. ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ చుట్టాలందరూ ఇక వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు అనమాట. గోపి వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరూ లేడీస్. లాస్ట్ ఇక్కడ పిక్ రోజా వెట్స్ గోపి, రోజా గోపి, నాన్న మా అమ్మ బ్రాండ్ స్మార్ట్ నేమ్. ఇది మా పెళ్లి ఆల్బమ్ అన్నమాట. చూసారు కదా, ఫొటోస్ అంత బాగున్నాయి. నేచురల్ ఎక్కువ రెడీ అవ్వడం లేదు, మీకే అర్థమయ్యేది. సింపుల్ గా అన్ని పెళ్లికి ఎక్కడెక్కడ ఏమేమి ఆచారాలు ఉన్నాయి అవన్నీ ఫోటోలలో మంచిగా క్లియర్ గా రాసి మాకు మంచిగా ఆల్బమ్ అయితే తీసాడు అనమాట. మా చుట్టాల అబ్బాయి తీసాడు. ఇది కేతి డిజిటల్స్ అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పాప ఆల్బమ్ చూపిస్తా మామూలుగా ఫోటోల్ని ఆల్బమ్ లో పెట్టాము. ఇక్కడ చూడండి మా పిల్లలు. మాది 2012లో మ్యారేజ్ అయితే పెద్ద పాప 2013లో పుట్టింది, చిన్న పాప 2014 అనమాట. కుంకుమ పెట్టి మొత్తం చూడండి ఎలా చేశారు. మంచిగా ఉన్న నా మొక్కని కుంకుమ పెట్టి పాడు చేస్తారు. ఎంత ఎక్కువ అయింది వీడియో. సో ఇక్కడ ఉయ్యాలేసి ఊపుతున్నారు అనమాట మా అత్తయ్య, ఆడపడుచు, నేను క్యూట్ గా. నేను మళ్ళీ ఒక రోజు మా పిల్లల ఆల్బమ్ చూపిస్తాను అనమాట. మీకు ఓకేనా? లెంత్ ఎక్కువ అయింది అనమాట. సో ఇది బాయ్ బాయ్ అంట. బాయ్ చెప్పేది ఫస్ట్. మా పెళ్లి రోజుకి నేను మా ఆల్బమ్ మీకు చూపించాను అనమాట. ఎప్పటి నుంచి అనుకున్నా చూపించాలనేసి. వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో అందరికి పేరు పేరు ధన్యవాదాలు. మా మ్యారేజ్ డే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్ బాయ్.